జై శ్రీరామ్. నేను మీ రామ్. రోజు రోజుకు రాజకీయాలు చాలా రంజుగా తయారవుతున్నాయి. ఎదుగా ఈ 10-15 సంవత్సరాల కాలం నుంచి అయితే చాలా దారుణంగా అవుతున్నాయి. అపోజిషన్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలని పట్టుకొని వచ్చి మరగా దాన్ని పెడుతున్నారు. ఎందుకు దాన్ని పెడుతున్నారంటే రకరకాల కేసులు పెడుతున్నారు అనమాట. కేసులు పెట్టి పొరక చంపుతున్నారు. ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వస్తే అపోజిషన్ లో ఇంకే కార్యకర్తలు ఉంటే గట్టిగా ఎవరైతే పార్టీకి పనిచేసారో వాళ్ళని అయితే దిబిడే దంచుతున్నారు అనమాట. చూస్తున్నాము. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అర్థం చేసుకోండి. ఏ జెండాలు మోసి ఈ పువ్వుల కొట్టుకోవడం ఎందుకు? మళ్ళా వాళ్ళు పెద్ద పెద్ద పార్టీలలో వాళ్ళందరూ ఒక దగ్గరనే కలుస్తారు. అరే మీరా కామ్ చెయ్యారంటే ఓకే భయ్యాం కరేగా అంటాడు. మన పని మాత్రం వీడొస్తే వానీపు, వాడొస్తే వీనీపు. అయితే పక్కింటో నీపు లేదంటే మన ఈపులే వలుగుతాయి తప్ప వాళ్ళు ఒక్కరు కూడా వాళ్ళ ఈపులు వలగొట్టుకోరు. వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద బెంచ్ కార్లు, పెద్ద పెద్ద మేడలు, ఫామ్ హౌస్లు ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు నిర్మించుకుంటారు అనమాట. ఎందుకంటే మనం అమ్ముకుంటున్నాం కదా ఓటు. అందుకే మన అమ్మకాన్ని వాళ్ళు నమ్మకంగా భావించి మన పని గట్టిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఒక్క పార్టీకి జెండాలు పట్టుకున్నాడు ఎందుకు? అందులో మనం సభ్యత్వాలు తీసుకున్నాడు ఎందుకు? నేనున్నా అండగా అంటాడు, మనల్ని ముందుకు నూకుతాడు. ఈపు ఎవరి విమానం మోగుతుంది? కార్యకర్తల ఈపులే విమానాలు అవుతాయి. నాయకులు ఎవ్వరు వాళ్ళ ఈపులు వలగొట్టుకోరు. చూడుండ్రి, ఒక జడ్పీటీసీ పైన నాయకుడు ఎవడన్నా పోలీసుల చేత లాఠీ దెబ్బలు తింటాడా? తినడు. మనమే తినాలి. అర్థమైందా? సో మన ఆరోగ్యాలు, మన పానాలు, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మాత్రమే కష్టపడండి. ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళ కోసం కష్టపడి చచ్చిపోతే ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ దొంగల కోసం, ఈ లపంగి రాజకీయ నాయకుల కోసం చచ్చిపోతే మన సావుకు కూడా అర్థం ఉంటుంది. అర్థమవుతుందా? చచ్చిపోతే 2-3 లక్షలు ఇస్తారు. ఈ మధ్యలో కొత్తగా ఒకటి సభ్యత్వం ఇన్సూరెన్స్ కూడా పెట్టిండ్రు. గవ్వే ఇస్తారు, చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే మళ్ళీ నీ వంక, నీ కుటుంబం వంక ఎవరు చూడడు. ఎందుకంటే నువ్వు తిరిగేదానికి ఉండవు కదా. మళ్ళీ కొత్తని లెంకుంటాడు, అని పైకి పంపిస్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పైకి పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంచు అనుకుంటా ఎవరెస్ట్ శిఖరం అంత ఎదుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బై.